మోడీ సర్జికల్ స్ట్రైక్ పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అధికార భారతీయ జనతా పార్టీ ప్రచార పర్వంలో మురిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రచారము పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఇక మిగతా ప్రతిపక్షాలు కూడా తమ స్థానంలో ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదంతో మరోసారి నరేంద్ర మోదీ వినూత్న విధానాల్లో ప్రచారం చేస్తున్నారు. అదే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూసాలు కదిలిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆ పార్టీకి కోలుకోలేని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. 2 రోజుల క్రితం 1823 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. తాజాగా మరో నోటీస్ ఐటీ శాఖ పంపింది. అందులో 1745 కోట్లు చెల్లించాలని పేర్కొంది. 2014, 2015 నుంచి మొదలు పెడితే 2016, 2017 సంవత్సరాలకు సంబంధించి 1745 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ 2 నోటీసుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3567 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014-15 సంవత్సరానికి 663 కోట్లు, 2015-16 సంవత్సరానికి 664 కోట్లు, 2016-17 సంవత్సరానికి 417 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే పన్ను మినహాయింపు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఆదాయంపై పన్ను విధించినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. 2017-18 నుంచి 2020-21 సంవత్సరాలకు సంబంధించి అపరాధ రుసుము వడ్డీలతో కలిపి 1823 కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ అధికారులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఐటీ శాఖ చేపట్టిన పునఃపరిశీలనను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజే ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. కాగా పునఃపరిశీలన చేపట్టేందుకు దానికి తగ్గట్టుగా ఆధారాలు ఆదాయపు పన్ను శాఖ దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో తలదూర్చలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ సిద్ధంగా ఉన్నారు. ఐటీ విషయంలో ఇప్పటికే 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా నోటీసులు ఇచ్చినప్పుడు మొత్తం పూర్తిగా చూసినట్టయితే 1823 కోట్ల రూపాయలకి మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండోసారి ఐటీ శాఖ పంపించిన నోటీసుల్లో 1745 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చెల్లించాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 1823 అండ్ 1745 మనం చూసుకున్నట్టయితే మొత్తం 3500 కోట్ల రూపాయల ఐటీ రిటర్న్స్ ఐటీ చెల్లింపులు అయితే కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సిందిగా ఐటీ శాఖ నోటీసులు పంపడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేము 3500 కోట్లు చెల్లించాలంటే బీజేపీ దగ్గరగా 5000 కోట్లు చెల్లించాలి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి వాపోయిన దుస్థితిని కూడా మనం చూడడం జరిగింది. అయితే వీటన్నిటికీ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రిలీఫ్ అయితే లభించిందని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో ఐటీ శాఖ దీనికి సంబంధించి సుప్రీం న్యాయవాదులకి అదేవిధంగా సుప్రీం ధర్మాసనానికి కూడా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల వేళ అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తిగా ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు ఏ పార్టీని కూడా మేము ఐటీ పరంగా డిస్టర్బ్ చేయమనేసి ఈ ఐటీ చెల్లింపులు ఎలక్షన్స్ వరకు కూడా తాము ఏ పార్టీ కూడా కాంగ్రెసే కాదు ఏ పార్టీకి నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఎలక్షన్స్ తర్వాత అంటే మోడీ సర్కార్ మరోసారి అగ్లే బార్ మోడీ సర్కార్ అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి 400 సీట్లకు పైగా గెలిచి పార్లమెంట్లో తమ సత్తాని చాటాలని కూడా మోడీ సర్కార్ పూర్తిగా ప్లాన్ చేసింది. అయితే అదే కానీ నిజమయ్యి అంటే మోడీ సర్కార్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేసి ఆల్రెడీ రాజకీయ విశ్లేషకులు కూడా తెలుపుతున్నారు. కాకపోతే ఒకవేళ 400 సీట్లకు పైగా గెలిచి మోడీ సర్కార్ అయితే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పై పూర్తిగా దాడి చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే
ఐటీ విషయంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్లాన్లో ఉన్న మోడీ సర్కార్ ఖచ్చితంగా ఈసారి అంటే ఎలక్షన్స్ తర్వాత జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఐటీ దాడుల్ని మళ్ళీ పునరావృతం చేస్తూ కాంగ్రెస్ని నిర్వీర్యం చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనపడతాయి. సో దీన్ని ఒక సర్జికల్ స్ట్రైక్గా కూడా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే పూర్తిగా అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చెయ్యాలి అనేదే మోడీ నినాదంగా మనకు కనపడుతుంది. మనం చూసినట్టయితే పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్లతో అటు మోడీ కావచ్చు, నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్లోని సీనియర్ లీడర్లు స్మృతి ఇరానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఈ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ ఒక నినాదాన్ని కూడా ఇచ్చారు. సో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంలో ఉన్నటువంటి ఒక రాజకీయ కోణంలోనే ఈ ఐటీ దాడులు, ఐటీ నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయని కూడా మనకి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సో ఈ టోటల్గా ఈ వ్యవహారం చూసుకుంటే కాంగ్రెస్ని నిర్వీర్యం చేసే ఒక బడా ప్లాన్ అంటే ఎత్తుగడగా బీజేపీ సర్కార్ ముందుకు సాగుతుందని కూడా మనకు తెలుస్తుంది. సో టోటల్గా చూసుకున్నట్టయితే జూన్ 4 వరకు ఐటీ శాఖ ఎటువంటి దాడులు నిర్వహించకపోయినప్పటికీ కాంగ్రెస్పై జూన్ 4 తర్వాత ఎన్నికల ఫలితాలు ఒకసారి వచ్చిన తర్వాత బీజేపీ ఖచ్చితంగా ఈ ఐటీ దాడుల్ని పునరావృతం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ని నిర్వీర్యం చేస్తుందని కూడా మనకు తెలుస్తుంది.